ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీ ఆహారమును నీ పానమును దీవించును అని. దేవాతి దేవుని యొక్క కృప ఈ దినము నీ మీద, నీ కుటుంబం మీద, సమస్తము మీద ఉంది గనుకనే ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీ చేతి పని అంతటినీ కూడా, నీవు చేయుచున్న ఉద్యోగాన్ని సమస్తమును కూడా ఆయన దీవించబోతూ ఉన్నారు. ఎంత మాత్రము కూడా నీ కుటుంబములో కరువు అనే మాట ఇక మీదట వినబడదు. నీ ఆహారమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఆనాడు యోసేపు అద్భుతమైన కలగన్నాడండి. 7 సంవత్సరాలు గొప్ప సమృద్ధి కలిగిన పంట పండుద్దని దేవుడు చెప్పాడు. అయితే ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నీ ఆహారమును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. గొప్ప సమృద్ధిని కలగబోతూ ఉంది. ఎలా కలుగుద్ది? నేను ఎలాగ అన్నీ పోగేసుకోగలను? నేను ఎలా దీవించబడతాను అంటే అది దేవుని కృపను బట్టి జరుగుద్ది. ఆనాడు తన బిడ్డకు దేవుడు ఉదయము సాయంత్రము కూడా రొట్టెను మాంసమును ఎలా పంపించాడు? కాకి చేత దేవుడు పంపించాడు. ఈరోజు ఆ కాకిని దేవుడు లేవనెత్తుతాడు, నువ్వు గొప్పగా సమృద్ధిగా సంతోషంగా జీవించినట్లు. నీకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడిస్తాడు, మంచి వ్యాపారాన్ని దేవుడిస్తాడు, మంచి ఆలోచనను, జ్ఞానమును, సమస్తమును కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు. చాలామంది అంటారు, నాకు దేవుడు అంటే ఎంతో భక్తి, నాకు దేవుడు అంటే ఎంతో భయమని. మరి నీ క్రియలు అలాగే ఉన్నాయా? ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా అనేది. ఇంత గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ నేను బలపరుస్తున్నాడంటే ఆలోచించు. ఈ రోజు వరకు కూడా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నారు చూడండి, రోగమును నీ మధ్య నుండి రోగమును నేను తొలగిస్తానంటున్నాడు. బహుశా అది శరీర సంబంధమైన రోగం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా సరే. అయ్యా, ఇది నన్ను పట్టి పీడిస్తుంది, అయ్యా ఈ ఇబ్బంది, ఈ అవమానము, ఈ సమస్య నన్ను పట్టి పీడిస్తుంది ప్రభు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ రోగమును దేవుడు నీ మధ్య నుంచి తొలగించబోతున్నాడు. అవమానం అనే రోగము, ఆ నిందలు అనే రోగము, ఆ కన్నీరుని దేవుడు తొలగించబోతున్నాడు నీ మధ్య నుంచి. నువ్వు సంతోషించాల్సిన దినం ఇది, నువ్వు ఆనందించాల్సిన దినం ఇది. దేవుని యొక్క వాగ్దానము ఈరోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, దైవ సేవకుని ద్వారా ఈరోజు నువ్వు నాతో మాట్లాడవు తండ్రి. ఇదిగో నా మధ్య నుంచి ఈ కీడు, ఈ సమస్య ఈరోజు తొలగించండి, తొలగించినందుకే మీకు స్తుతులు ప్రభువా అని నువ్వు చెప్పి ప్రార్థించు. ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.